డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఏప్రిల్ 16 ఈ రోజున సాక్షి ప్రబోధాలు ఎపిసోడ్ నెంబర్ 5 మొదలు కాబోతోంది. అసలు ఈ సాక్షి ప్రబోధాలు అనే ఈ ఎపిసోడ్ మనం కుండబద్దల్లో ఎందుకు చేయవలసి వస్తుంది, దాని వెనకున్న ఉద్దేశం ఏమిటి? అందరూ ఉద్దేశాలు బయట పెట్టే వాళ్ళం, మన ఉద్దేశం కూడా చెప్పుకొని తీరాలి కదా. ఆ విషయాన్ని నేను నా మొట్టమొదటి ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దానికి లింకు ఈ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. మీరు ఒకసారి ఆ వీడియోను కూడా చూసి నా ఉద్దేశం ఏమిటి అనేది తెలుసుకొని ఈ సాక్షి ప్రబోధాలని కంటిన్యూ చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక లేట్ చేయకుండా ఈరోజు సాక్షి పేపర్లో వాళ్ళు రాసిన ఆనిముత్యాలు అనుకోవచ్చు, డొంక తిరుగు మాటలు అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ఉన్న ఉద్దేశాలు అంటే గోముఖ వ్యాఘ్రం అంటారు చూడండి, పైకి ఒక రూపం పెట్టుకుని లోపల మరొక ఉద్దేశం ఉంటుంది. అలాంటి ఉద్దేశాలన్నింటినీ కూడా బయట పెట్టడం ఒకటే లక్ష్యం ఈ సాక్షి ప్రబోధాలు అనే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఇక ఈ రోజున ఈ సాక్షిలో వచ్చింది ఫీజు షెడ్యూల్కు బూజు. ఖచ్చితంగా ఈ అంశం మీద ప్రతి వారం ఏదో ఒక ఐటమ్ ఈ సాక్షిలో ఉండి తీరాల్సిందే. ఏదో ఒక రూపంలో దాన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. గతి తప్పిన ఫీజు రియంబర్స్మెంటు, ఊసిలేని వసతి దీవెన, లక్షలాది పేదింటి కుటుంబాల్లో పిల్లల చదువులకు దక్కని భరోసా. దీంతో పాటుగా ఇక్కడ ఒక కుర్రవాడి బొమ్మ ఒకటేసి ఈ ఫీజు కట్టలేక ఆయా భవన నిర్మాణ కూలీగా పనిచేసుకుంటున్నాడు అని ఒక దీన్ని కూడా రాశారు. ఒకసారి మనం దాన్ని కూడా పరిశీలిస్తే దాని వెనక ఉన్న ఒక ఉద్దేశం నేను బయట పెట్టదలుచుకున్నాను. నా 7 ఏళ్ల వయసులో నాన్న చనిపోయాడు. బతుకు తెరువు కోసం అమ్మమ్మ వాళ్ళ ఊరు కోసకి వచ్చాం. మా అమ్మ భాగ్యమ్మ కూలీ పనులకు వెళ్తూ నన్ను చదివిస్తోంది. సొంత ఇల్లు లేదు. ఈ ప్రభుత్వం ఫీజు చెల్లించలేదు. ఫీజు చెల్లిస్తే ప్రాజెక్టు వరకు అనుమతిస్తామని యాజమాన్యం చెప్పటంతో ఒకవైపు ఇంటర్న్షిప్ చేస్తూ మరోవైపు భవన నిర్మాణ పనులకు వెళుతూ ఫీజు డబ్బులు జమ చేసుకుంటున్నా. ప్రభుత్వం స్పందించి సకాలంలో ఫీజు చెల్లిస్తే నా చదువు పూర్తి చేసుకుని ఏదైనా చిరుద్యోగంతో బతుకుతా. ఎం రాకేష్, బీటెక్, ఈసీఈ ఫైనల్ ఇయర్, కర్నూలు జిల్లా. ఇందులో ఉన్న ఒక ఉద్దేశం, వీళ్ళకున్న ఉద్దేశం ఏమిటి అంటే ఫీజు రియంబర్స్మెంట్ రాక ఈ కుర్రాడు కూలీ పనులకు వెళ్తున్నాడు అని. కానీ గతంలో 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. మరి పేదింటి పెన్నిది, అందరినీ ఆదుకునే ఆపన్న హస్తం, ఇలాంటి పేర్లన్నీ చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఆ తల్లికి ఏమి అందించాడు అనేది ఒకసారి మనం చూసుకోవాలి కదా. ఇంకా సొంత ఇల్లు లేదంట. 5 సంవత్సరాల కాలంలో ఒక ఒంటరి మహిళ ఇల్లు నిర్మించుకోలేకపోయింది. కానీ ఇంటింటికి తిరిగి మీకు మేము ఎన్నో మేళ్లు చేశాం అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ చెప్పించుకొని ఓట్లు అడుగుటానికి వెళ్ళాడు మొన్న. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చేసిన నేనేదో సంక్షేమం చేశాను, మీకు ఎన్నెన్నో మేళ్లు చేశాను అని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ తల్లికి కనీసం ఒక ఇల్లు ఎందుకు నిర్మించి లేకపోయాడు? మరి ఇళ్ల పట్టాలు ఇవ్వటం, మిగతా ఇన్ని చేయటం, అసలు ఒంటరి మహిళలకి ఆదుకోవటానికి బోల్డర్ని డబ్బులు ఖర్చు పెట్టడం, ఇన్ని జరిగినాయి. కేవలం ఒక ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే ఈ పిల్లాడు కూలికి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళ బతుకులు ఎందుకు మారలేదు? 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి విపరీతమైన కృషి చేసిన. దీంతో పాటుగా 2వ పేజీలో అసలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ వీటన్నిటి మీద ఒక విచిత్రమైన పట్టిక కూడా వేశారు. దీంతో పాటుగా ఏంటంటే పిల్లలతో కూడా మాట్లాడిచ్చే దాంట్లో ఇక్కడ రెడ్ బుక్ ప్రస్తావన కూడా చూశారని. మీకు ఇక్కడ రెడ్ బుక్లో విద్యార్థులు ఉన్నారేమో అంటే ఒక కుర్రాడు ఆవేదన చెందుతూ ఉన్నాడు. సరే ఇంకోసారి ఈ షెడ్యూల్ కనుక ఒకసారి చూస్తే కనుక వీళ్ళు ప్రకటించిన షెడ్యూల్ని 28/4/2020 లబ్ధిదారుల సంఖ్య 21,55,298. విడుదల చేసిన మొత్తం కోట్లు 4,208.25 కోట్లు విడుదల చేశారు. ఇక్కడ 2020లో 21,55,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆ తరువాత సంవత్సరం 2021కి వచ్చేటప్పటికి 19/4/2021 నాడున లబ్ధిదారుల సంఖ్య 10,87,998. అప్పుడు విడుదల చేసింది 671. సగానికి సగంగా లబ్ధిదారులు ఎందుకు తగ్గిపోయారు? ఆ అవసరం ఏమొచ్చింది?
ఎందుకు తగ్గిపోయారు అని అంటే దాని వెనకున్న సీక్రెట్ అప్పట్లో మనం కొండబద్దల్లో కూడా బోల్డ్ అన్ని వీడియోలు చేసాం. ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేసి లబ్ధిదారులు మొత్తాన్ని తగ్గిచ్చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అని అంటే ఏం లేదని ఆ రోజున చాలామంది వాపోయారు. మరి ఈ రోజున ఈ పట్టికలో వాళ్లే ప్రకటించుకోవాల్సి వచ్చింది. పిల్లలు ఎందుకని తగ్గిపోతారండి, సగానికి సగం ఎందుకు తగ్గిపోతారు అంటే మీరు తగ్గిస్తే తగ్గిపోతారు. దాంతోపాటుగా విడుదల చేసింది 6,700 కోట్లు, 21,55,000 మందికి 4,208 కోట్లు విడుదల చేయాల్సి వస్తే 10 లక్షల మందికి 671 కోట్లు. సగానికి సగం లబ్ధిదారులైతే సగానికంటే ఇంకా సగం పావంతే ఎందుకుని ఈ విడుదల చేయాల్సిన అమౌంట్ ఎంత తగ్గిపోయింది అంటే ఇంకా అందులో కూడా కోతలు చాలా పెట్టారు. లబ్ధిదారులుగా 10 లక్షల మంది ఉన్నప్పటికీ ఇంకా అందులో చాలా కోతలు పెట్టి ఇంకా తక్కువ విడుదల చేశారు. అక్కడి నుంచి చూసుకుంటే కనుక అదే 600, 692, 693, 709, 693 అక్కడే సంఖ్య కొట్టుకుంటా ఉంటుంది. ఈ లబ్ధిదారులు మాత్రం చిన్నగా ఒకసారి పెరుగుతారు, 1,00,000 పెరుగుతారు, 1,00,000 తగ్గుతారు. అలా వచ్చి చివరాఖరికి జగన్మోహన్ రెడ్డి విడుదల చేసింది ఫైనల్గా 1/3/2024 నాడు 9,44,666 మంది లబ్ధిదారులకి 708.68 కోట్లు విడుదల చేశాడు. ఇది వీళ్ళు మొత్తం చేసింది. వీళ్ళు సాధించిన ప్రగతి ఏమిటి అని అంటే లబ్ధిదారుల సంఖ్యని గణనీయంగా కట్ చేసి అవతల బాడేయటం. లబ్ధిదారులు మొత్తాన్ని అంటే వీళ్ళ ఉద్దేశంలో చెబితే ఒక 10 లక్షల మంది విద్యార్థులను కూలీలను చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి. మరి దీని ప్రకారమే చూసుకుంటే రావాల్సిందేగా. మరొక ఐటెం చూస్తే కనుక ఇక్కడ సుప్రీంకోర్టు ఆశ్రయించిన ఏపీ ముస్లిం జేఏసీ దీనికంటే ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషను వక్ఫ్ సవరణ చట్టంపై న్యాయ పోరాటం షురు. అసలు ఈ న్యాయ పోరాటం అనే దీంట్లో కనుక చూసుకుంటే వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం, టీడీపీ, జనసేన, బీజేపీ ఈ వివాదాస్పద చట్టాన్ని ఆమోదించాయి. ఈ ఆమోదించిన దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. అదేనా పేరు నాని ఉద్దేశం? అసలు ఈ ఆమోదించిన దాంట్లో ఖచ్చితంగా వీళ్ళు లేరు. రాజ్యసభలో వీళ్ళు ఇలా ఆమోదం ఏం తెలపలేదు. అదేమంటే ఇప్పుడు మేము ఒక విప్పు జారీ చేసామంటారు కదా, ఆ విప్పు జారీ చేసిన దాని మీద కానీ మీ అభ్యర్థులు ఓటు వేసిన మీ రాజ్యసభ సభ్యులు ఓటు వేసిన దాని మీద కానీ నిన్ననే కుండబద్దలో సవాల్ చేయటం జరిగింది. మీకు దమ్ముంటే పరిమళనత్వాన్ని ఓటు బిల్లుకు అనుకూలంగా వేశాడా వ్యతిరేకంగా వేశాడా అనేది బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు విప్పు జారీ చేసుంటే ఇప్పుడు ఆయన అనర్హుడు అవుతాడు. ఖచ్చితంగా మీరు దాన్ని బయట పెడితే గనక పరిమళనత్వాన్ని తోటి మరి అమిత్ షా పక్కకు తీసుకెళ్లి మరీ మాట్లాడుకున్నారు, జాగ్రత్తగా ఓటు వేయండి, చూసుకొని ఓటు వేయండి అని. దానికి అనుకూలంగానే మీరు ఆ విప్పుని ముందే జారీ చేయలేదు. ఇప్పుడు పెద్ద గందరగోళం జరుగుతున్న సమయంలో మేము విప్పు జారీ చేసామని మీ ఫేస్బుక్లోను మీ సోషల్ మీడియాలోనూ మీరు దీన్ని విప్పు పత్రం దాన్ని జారీ చేశారు. దాన్ని బహిర్గతపరచడం జరిగింది. మీకేం బాగా అలవాటు ఉన్న పనే కదా పాత డేట్ల మీద కొత్త రాతలు రాసుకోవటం. అలాగనే ఏం చేశారు మరి ఆ రోజున విడుదల చేస్తుంటే అసలు నేషనల్ మీడియాతో సహా మీరు బీజేడీ విప్పు జారీ చేయలేదు, ఆత్మ ప్రబోధానుసారం ఓటేసుకోమన్నారు అనే విషయాన్ని వెలిబుచ్చాయి. ఈ పరిమళనత్వాన్ని ఇప్పుడు మీరు విప్పు జారీ చేసుంటే ఆయన ఓటుని బయటకు తీసి ఆయన ఖచ్చితంగా వ్యతిరేకంగా వేశాడా అనుకూలంగా వేశాడో చూపించాల్సిన అవసరం ఉంది. ఇది కొండబద్దలు ఓపెన్ ఛాలెంజ్, సవాల్ మీకు. ఈ సాక్షి పత్రికకు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ పరిమళనత్వాన్ని ఓటు ఎవరికి వేసాడు అనేది అవన్నీ ఎవరికి చెప్పడం కుదరదు. నోటి మాటలు మాట్లాడేసాం, దులిపేసుకొని వెళ్ళిపోయాం అనే దాని మీద. ఇక ఇప్పుడు వచ్చి వీళ్ళు టీడీపీ, జనసేన, బీజేపీ, ముస్లిం దీన్ని మొత్తాన్ని వాళ్ళకి అన్యాయం జరిగిపోతుంది, మీరందరూ ఆ పార్టీల్లోంచి బయటకు వచ్చేయండి అని నినదించే ఈ మాటల మొత్తానికి అసలు ఎక్కడన్నా ఒక శాంటిటీ ఉంటుందా? ఇలాంటి వాళ్ళందరూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిండుగా ఉండి ఇక మళ్ళీ కళ్ళబొల్లి మాటలన్నీ చెబుతారు. ఇక ఇంకొక ఐటమ్ మీకు చూపిస్తాను ఇక్కడ. గోరంట్ల అరెస్టు, బలహీన వర్గాలపై దాడి. ఇదే నినాదాన్ని ఎప్పుడు ఇదే డొంక తిరుగు మాటలు, ఇదే గోముఖ వ్యాఘ్రపు మాటలు, పైకి ఒక రూపు కప్పుకోవటం, లోపల వేరే ఉద్దేశం.
బలహీన వర్గాలపై దాడి, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు బలహీన వర్గాలపై దాడేనని వైఎస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను ఆయన మంగళవారం కలిసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడిగా మాధవ్ను పరామర్శించానని చెప్పాడు. మాధవ్కు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నామన్నారు. ఈ కూటమి ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలకు తెరదీసి కురుబ సామాజిక వర్గానికి చెందిన మాధవ్పై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. కులం తీసుకొచ్చి మరీ మాట్లాడుతూ ఉన్నాడు. బలహీన సామాజిక వర్గాలపై కూటమి దాడి చేస్తోంది. అసలు దాడికి యత్నించింది గోరంట్ల మాధవ్. విజయవాడ వచ్చామా, ప్రెస్ మీట్ పెట్టామా, కావాల్సింది మాట్లాడామా, అంతటితోటి మ్యాటర్ అయిపోయింది. కాదు, తనకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న పాత పరిచయాలు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా వత్తాసు పలికే అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండబట్టి కావచ్చు, ఈ చేబ్రోలు కిరణ్ని ఎక్కడ అరెస్ట్ చేశారు, ఏ వాహనంలో తీసుకొస్తూ ఉన్నారు, ఆ వాహనం ఏ రూట్ గుండా వస్తుంది తెలుసుకొని దాన్ని వెంబడించటం, దాన్ని అటకాయించటం, ఆ కిరణ్ పైన దాడికి పాల్పడటం, బలహీన సామాజిక వర్గాలైతే ఆ పని చేయటానికి వాళ్ళకి ఏమన్నా హక్కు సంక్రమిస్తోందా? ఇక కులం పేరుతో సహా అంత బలహీన సామాజిక వర్గానికి చెందిన వాడి మీద దాడి జరిగిపోతుంది బాబోయ్ అని ఇంత వాపోయే వ్యక్తి, ఆ వ్యక్తి చేసిన, ఆ గోరంట్ల మాధవ్ చేసిన ఆ దుష్కార్యాన్ని ఏ రోజన్నా ఖండించిన పాపాన్ని పోయారా? పోలీసు దగ్గర ఉన్న చేబ్రోలు కిరణ్ మీద దాడికి వెళ్ళాడు అని అంటే ఇక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న దీని మీద కూడా ప్రక్షాళన జరుగుతుంది, దీని అంతటి మీద కూడా విచారణ జరుగుతుంది. ఆల్రెడీ 11 మంది గోరంట్ల మాధవ్కి సహకరించిన పాపానికి సస్పెండ్ కూడా అయ్యారు. ఈయన మరి జీజీహెచ్లో వైద్య పరీక్షల నిమిత్తం వెళ్ళినప్పుడు మరి ఎవరితోనో సీక్రెట్ ఫోన్ కాల్స్ కూడా మాట్లాడాడు. అవన్నీ కూడా చెయ్యొచ్చు, దాడికి పాల్పడవచ్చు, అది తప్పు కాదు. వాళ్ళని అరెస్ట్ చేస్తే అది మాత్రం తప్పు. ఇదేనా వేణుగోపాలకృష్ణ చెప్పాలనుకున్న అసలు ఉద్దేశం? ఇది కేవలం ఇతనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడైనా సరే ఇదే పని చేస్తూ ఉంటాడు. ఇంతకు మించిన వేరే ఉండదు. వాళ్ళకి అధికారమే పరమావధిగా ఎంతకైనా తెగిస్తారు, దేనికైనా వాళ్ళు పాల్పడతారు అని అంటే ఇదే కనపడతానే ఉంది. ఇక మరొకటి, చంద్రబాబు దళిత వ్యతిరేకి అని మళ్ళీ ఇప్పుడు ఒక మహాద్భుత వ్యక్తులందరూ తెరపైకి వస్తారు. వైఎస్ఆర్సీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు, నందిగం సురేష్ మండిపాటు. నందిగం సురేష్కి అసలు ఇక మాట్లాడే అర్హత ఉందా లేదా అనేది ఇంక ఆయనే నిర్ణయించుకోవాలి, మనం చేసేది ఏం లేదు. ఆయన మీద ఎన్ని రకాలైన ఆరోపణలు వచ్చాయి, ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యాడు, ఇవన్నిటన్నిటి మీద ఇంత దుందుడుకుగా ఉండే వ్యక్తి మరి ఇక ఆయన కూడా ఇప్పుడు దళిత వ్యతిరేకి ఎవరు అనే దాని మీద మాట్లాడే అర్హతను పొందుతున్నాడేమో మనకైతే తెలియదు. కానీ అంబేద్కర్ స్మృతి వనంపై కుట్రలు, అంబేద్కర్ స్మృతి వనం మీద అంటే ఇప్పుడు దాన్ని పీపీపీ పద్ధతిలో మెయింటెనెన్స్ వేరే వాళ్ళకి అప్పచెబుతున్నారు, అమ్మేసుకుంటున్నారు. ఇట్లాంటి చాలా వీళ్ళు ఒక ఈ దుష్ప్రచారం మొత్తాన్ని బయటకు తీసే కార్యక్రమం ఒకటి పెట్టి మరి అంబేద్కర్ మీద ఎంత ప్రేమ వాళ్ళకి పోస్తున్న వ్యక్తులు ఒకసారి మొన్న మరి అంబేద్కర్కి కనీసం నివాళి అర్పించాడా జగన్మోహన్ రెడ్డి అని ఎవరన్నా చూసుకున్నారా? ఒకసారి వాళ్ళ సోషల్ మీడియాలోనే మనం చూద్దాం. ఆ రోజు నుంచి వచ్చిన దాంట్లో గనక చూస్తే మరి లోకేష్ నివాళులు అర్పిస్తున్న ఒక ఫోటో బయటకు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు నివాళులు అర్పిస్తున్న ఫోటో వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పిస్తున్న ఫోటో ఎక్కడొచ్చింది? ఎక్కడా రాకపోగా ఇదిగో ఈ ప్రచారం తాలూకు వ్యవహారాలు మొత్తం బయటకు వస్తాయి. అంబేద్కర్కి ఆకాశం అంత గౌరవం ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద విగ్రహం పెట్టాడు, ఆకాశంలోకి నిలువెత్తు విగ్రహం పెట్టాడు అనేది చెబుతారు. కానీ కనీసం చిత్రపటానికి ఆ రోజునైనా నివాళులు అర్పించిన ఒక ఫోటో దొరకదే. అంటే నివాళులే అర్పించలేదు, ఆయనకు అసలు ఆ విషయం గుర్తులేదు. కానీ ఆ పేరుతోటి, అంబేద్కర్ పేరుతోటి రాజకీయాలు మాత్రం గుర్తుంటాయి. పవిత్ర స్థలాన్ని వాణిజ్య కేంద్రంగా మార్చే యోచన ప్రైవేటు పరం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. అయితే అదే జరిగితే చంద్రబాబును దళిత వాడల్లో తిరగనివ్వం. దళిత వాడల్లో తిరగనిస్తారా? ఇవ్వరా? ఎందుకని? ఏం చేస్తారు
అనేది చూస్తే ఒకసారి మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ అంబేద్కర్కి కనీసం నివాళులు అర్పించని జగన్మోహన్ రెడ్డికి కానీ, ఆయన పెట్టిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, దాంట్లో ఉన్న ఈ దళిత నాయకులకి కూడా ఒకసారి ఎందుకని జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించలేదని సమాధానం చెప్పే దమ్ముందా అనేది ఒకసారి చూసుకోవాలి. అంబేద్కర్ విగ్రహం జోలికి వెళ్ళొద్దు. దీంతో పాటుగా మరి ఇక నందిగం సురేష్ అంటే ఆయన మాటలు వేరే ఉంటాయి. ఎన్టీఆర్ ఘాట్లో షాపింగ్ కాంప్లెక్స్ ఒప్పుకుంటారా? ఏం ఇక్కడ దీని చుట్టూత షాపింగ్ కాంప్లెక్స్ పెడతారా పెట్టరా తెలియదు. దీన్ని ప్రైవేటు పరంగా ఎవరికి ఇస్తారు అనే విషయం తెలియదు. అప్పటికి ఇంకా మరి ఇక దీని చుట్టూత షాపులు పెట్టేసేస్తారు. పిల్లలు ఆడుకుంటానికి పీకలు, తినటానికి పీచు మిఠాయిలు ఇవన్నీ అమ్ముతారు అని వీళ్ళ ఊహాగానంతో వీళ్ళు ఊహించేసుకొని వాటన్నిటి మీద మాట్లాడేది. దాంట్లో పెడితే ఊరుకుంటారా, దీంట్లో పెడితే ఊరుకుంటారా అంటే నందిగం సురేష్నే డైరెక్ట్గా అడగాలి. కనీసం నివాళులు అర్పించని జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అంబేద్కర్ మాట కనీసం తీసే అవకాశం అన్నా ఉందా అని తిరిగి మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదా? ఇలాగ చూసుకుంటూ పోతే ఈ సాక్షి పేపర్లో వచ్చాయి కానీ, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నోటి వెంట వచ్చే ఈ మాటలన్నీ కూడా ఎంతకు దారితీస్తాయి? ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అనిశ్చితి నెలకొల్పటానికి గోరంట్ల మాధవ్ చెప్పినట్టు అంతర్గత యుద్ధానికి ప్రయత్నం చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాటన్నిటిలో భాగంగానే ఇగో ఇలాంటి చంద్రబాబు దళిత వ్యతిరేక అనే విషయాలు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ అంశాలు కావచ్చు, ఇక గోరంట్ల మాధవ్ అసలు దాడికి ప్రయత్నించిన వాడిని కూడా ఏదో గొప్ప నాయకుడు, అసలు ఇదంతా ఈ బలహీన సామాజిక వర్గాల పట్ల ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడి అని అభివర్ణించే దాకా వచ్చారు అని అంటే ఇక వాళ్ళ నిజాయితీని, వాళ్ళ నీతిని, వాళ్ళ నిబద్ధతని ప్రశ్నించక తప్పదు కదా. అదే ఈ సాక్షి ప్రబోధాలు.